హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతి బాలుని ఇలా అంటుంది, నీకంతగా ఏముందిరా, వాడితో పోటీ పడతావేంటి? మహా అంటే నీకు వేరే ట్రిప్ వచ్చి ఉంటుంది, లేదంటే ఈ పూలావిడికి 50 దండలు పూలు కట్టే ఆర్డర్ వచ్చి ఉంటుంది. ప్రభావతి అలా అనగానే, ప్రభా, రోజు ఆ 3 కోతుల బొమ్మల కథ చూడమని చెప్పాను కదా, ఎందుకు చూడడం లేదు? చూస్తే చెడు వినవు, చెడు అనవు, చెడు మాట్లాడవు అని చెప్పి, రే బాలు, నువ్వు ముందు చెప్పురా అని అంటాడు సత్యం. ఏం లేదు నాన్న, అదే చిన్న గంప, అదే మీనా వాళ్ళ చెల్లెకి సుమతికి పెళ్లి కుదిరింది అని చెప్తాడు. అప్పుడు శృతి మీనా అనుకుంటా ఆనందంగా వెళ్తూ ఉంటే రవి ఆపుతాడు. శృతి, అదే మీనా వాళ్ళ చెల్లె సుమతి పెళ్ళి ఫిక్స్ అయిందంటే ఇది గుడ్ న్యూసే కదా అని అంటుంది. అది మనకు కాదు వాళ్ళకి అని అంటుంది నవ్వుతూ. అప్పుడు ప్రభావతి, ఓ అంతేనా, ఏ అనాకాని సంబంధమో పాపం అని అంటుంది. అని అనగానే, అంటే ఏంటి మీ ఉద్దేశం? మా వాళ్ళంటే మరీ అంత చులకనెందుకు అని అంటుంది ప్రభావతిని. అప్పుడు బాలు, వినడానికి చెవులు రావు, ఒప్పుకోవడానికి మనసు రాదు, అనడానికి నోరు రాదు. ఎందుకమ్మా ఇలా ఉన్నావు? దీనికి మందే లేదా? దీనికి పరిహారమే లేదా అంటాడు. మా అమ్మకి ఏ బుద్ధే రాదా? ఈ కుళ్ళు పోనే పోదా అని బాలు అనగానే, ఎరేయ్ అని అంటుంది ప్రభావతి. అప్పుడు మనోజ్, నువ్వు ఆగమ్మా, సుమతి పెళ్ళి ఫిక్స్ అయిందంటే నిజంగా గుడ్ న్యూసే కదా, మనం బాగా సపోర్ట్ చేయాలి, దగ్గరుండి పెళ్లి పనులు చేయాలి అని మనోజ్ అనగానే, అలా అనగానే బాలు కళ్ళు తిరిగి పడిపోయినట్టు చైర్లో పడతాడు. అయ్యో ఏమైంది ఏమైంది అని, అమ్మ నీళ్ళు తీసుకురా అని సత్యం అంటాడు. అప్పుడు రవి, బాలు అన్నయ్య, ఇంత పని చేశావన్నయ్య అని అంటాడు మనోజ్ని. అన్నయ్య అన్నయ్య అని లేపుతూ ఉంటాడు. అప్పుడు బాలు లేచి, నివ్వే ఏం విన్నాను, కరింగ రాజ్యంలో కోతుల గోల ఎక్కువైపోయిందని అమెరికా వెళ్ళి వల తెచ్చి కోతులు పట్టడానికి వెళ్తుంటే అని అనగా, ఏమండి అని అంటుంది మీనా. నేనేమయ్యాను అని బాలు అడుగుతాడు. బాలు అలా అనగానే రవి, కళ్ళు తిరిగి పడ్డావు అని చెప్తాడు. ఎందుకలా అని అంటాడు బాలు. మనోజన్నయ్య సుమతి పెళ్ళి బాగా చేద్దామన్నాడు. అది విన్నాక బాలు మళ్ళీ పడిపోతుంటే, ఏమండి మళ్ళీ పడిపోకండి అని అంటుంది మీనా. మనోజ్ని, ఎరయ్ ఏమన్నావు? అప్పుడు రోహిణి, నిజంగానే సుమతి పెళ్ళికి వెళ్ళి అందరం హెల్ప్ చేద్దాం అని అంటుంది. ఏంటి అని ప్రభావతి అనబోతుంటే సత్యం, నువ్వాగు, నువ్వు వెళ్ళి 3 కోతుల బొమ్మ చూడు, నిజంగా మంచి మాట చెప్పారమ్మా అని అంటాడు రోహిణిని సత్యం. నేను నమ్మను, నేను నమ్మలేను, నమ్మబోను, నమ్మను, నమ్మబుద్ధి కావడం లేదు, నమ్మలేకుండా ఉన్నాను, ఇది నమ్మశక్యం కాని నిజం అని అంటాడు బాలు. రోహిణి, మామయ్య ముందు మనోజ్ చెప్పే శుభవార్త ఏంటో వినండి అని అంటుంది. చెప్పరా, ఏంటా శుభవార్త అని సత్యం అనగానే బాలు, ఈడేదో అప్పడగబోతున్నాడా, ఇల్లు తాకట్టు పెట్టబోతున్నాడా, ఏం మింగబోతున్నాడు, మనోజ్కి అప్పవసరం లేదు బాలు అని రోహిణి అంటుంది. అవును కదా, ఇప్పుడు ఆడే 3 రూపాయల వడ్డీకి ఆపరేషన్ కోసం విద్య వాళ్ళ అమ్మకి అప్పించాడు కదా. అప్పుడు ప్రభావతి, నువ్వు నోరు మూసుకొని ఉండడానికి ఎంత తీసుకుంటావు అని అంటుంది. 40 లక్షలు అని బాలు అంటాడు. తర్వాత ఇస్తానులే అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు నోరు మూసుకో అంటుంది. అప్పుడు మీనా, ఏమండి, మొదటిసారి మీ అన్నయ్య నోటి నుండి మంచి మాటలు వస్తున్నాయి, ఆ శుభవార్త ఏంటో వినండి అని అంటుంది మీనా. అప్పుడు మనోజ్, నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు ఒకటి రాబోతుంది. అప్పుడు బాలు, మా లక్షలు మాకు రిటర్న్ ఇచ్చే రోజా? కాదురా, నువ్వు ఒక్క నిమిషం ఆగు, ఇది వచ్చే శనివారం జరగబోతుంది. అప్పుడు బాలు, అర్థమైంది, వచ్చే శనివారానికి వీడు ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేసి 100 రోజులు అవుతుంది. 100 డేస్ ఫంక్షనా, శతదినోత్సవా అని అడుగుతాడు బాలు. అప్పుడు రవి, రెండు ఒకటే అన్నయ్య. ఓహో అని బాలు అనగానే, నిజమేరా అని మనోజు, ఈ సంగతి నాకు అసలు గుర్తులేదు. రోహిణి కూడా, అవును నాకు కూడా గుర్తులేదు, బాగా గుర్తు చేసావురా, అయితే నేను చెప్పబోయేదానికి దీనికి కలిపి సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు. ఇంకోటేంటి అని రవి అడుగుతాడు. అప్పుడు మీనా బాలు చెవిలో వాళ్ళ పెళ్లి రోజు అని చెప్తుంది. అప్పుడు బాలు, అది కూడా తెలుసు, ఇప్పుడే మా మీనా చెవిలో చెప్పింది అని అంటాడు. అయితే తప్పే అయి ఉంటుంది, ఏంటో చెప్పవే అని ప్రభావతి అంటుంది. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు అత్తయ్యా అని చెప్తుంది మీనా. అప్పుడు రోహిణి, అవును మీనా చెప్పింది కరెక్టే. అప్పుడు సత్యం, చూసారా చెరొక్క శుభవార్త చెప్పారు, వీడి నోటితో ఏనాడు ఒక్క శుభవార్త కూడా చెప్పలేదు కదా నాన్న, అందుకే దేవుడు మా నోటితో చెప్పించాడు అని బాలు అనగానే అప్పుడు సత్యం,
అప్పుడే సంవత్సరం పూర్తయిందా అని అనగానే నిజమే కదండి అని అంటుంది ప్రభావతి. అప్పుడు మీనా ప్రభావతితో ఎవరో ఇందాక నేను తప్పు చెప్తానని అన్నారు అని అనగానే బాలు ఈ తప్పావతి కదా అంది. అప్పుడు మనోజున్ను రోహిణి మా మ్యారేజ్ సెలబ్రేషన్స్ స్టార్ హోటల్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు సత్యం అంత ఖర్చు దేనికిరా, ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు కదా. అప్పుడు ప్రభావతి వాళ్ళేంటి, వాళ్ళ స్థాయి ఏంటి, రోహిణి ఏంటి, పార్లర్కున్న పేరేంటి, మనోజ్ ఏంటి, మనోజ్ ఎంత పెద్ద బిజినెస్కి ఓనర్ అయ్యాడు, సింపుల్గా ఈ అగ్గిపెట్టెలో చేస్తే ఏమైనా బాగుంటుందా అని ప్రభావతి అనగానే మనోజ్ కాదు నాన్న, బొంబాయి నుంచి ఒక కొత్త వ్యక్తిని ఇన్వైట్ చేశాం, ఆయన వచ్చి నాకే డీలర్షిప్ ఇస్తా అన్నాడు. షాప్ ఓపెన్ చేసి 100 రోజులు అయింది కాబట్టి అది కూడా అనౌన్స్ చేస్తాను. ఆ రోజు డీలర్షిప్ కోసం వచ్చే వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి, గ్రాండ్గా మ్యారేజ్ యానివర్సరీని ప్లాన్ చేశాం అని మనోజ్ అనగానే మీనా మరి మౌనికిని కూడా పిలవాలి కదా, అది రాదు అని ప్రభావతి అంటుంది. అప్పుడు మీనా ఎందుకు అని అడుగుతుంది. వేరుళ్ళు వికారంగా ఉంటుందట, వాంతులు అవుతున్నాయట, ఎక్కడికి వస్తుంది చెప్పు, వాళ్ళ అత్తారింట్లో నౌకర్లు చాకర్లు ఉంటారు, అక్కడే ఉండని అని ప్రభావతి అంటుంది. అయితే మనం మౌనికకు పలహారాలు చేసి సూడిదలు తీసుకెళ్ళాలి. అప్పుడు ప్రభావతి అది ఎలాగో చేస్తాంలే, ముందు ఫంక్షన్ కానివ్వు అని అనగానే మనోజ్ అరే బాలు అని పిలుస్తాడు. అప్పుడు బాలు ఎవరిని అని అంటాడు. నిన్నేరా అని మనోజ్ అనగానే నువ్వు నన్ను పేరు పెట్టి బాలు అని పిలిచావా, చెప్పన్నయ్యా అని అంటాడు బాలు. ఫంక్షన్ గురించి ప్లాన్ చేయాలి, నువ్వు రవి నాతో రండిరా అని అంటాడు. అప్పుడు ప్రభావతి వాడెందుకు అని అంటుంది. చురుకలేయడానికి తప్ప దేనికి పనికొస్తాడు. అప్పుడు మీనా మొదటిసారి ముగ్గురు అన్నదమ్ములు ఒక విషయం మీద మాట్లాడడానికి వెళ్తున్నారు, సవతి తల్లిలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారేంటి అని అంటుంది మీనా. మీరు వెళ్ళండి అని రోహిణి అనగానే ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్తారు. అప్పుడు రోహిణి మీరు నాతో రండి, మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనేది చెప్తాను అని తీసుకువెళ్తుంది మీనాను శృతిని. అప్పుడు సత్యం ముగ్గురు కొడుకులు కలిసి వెళ్ళారు, ముగ్గురు కోడళ్ళు కలిసి వెళ్ళారు. నువ్వు 3 కోతుల బొమ్మలు చూస్తూ మూసుకొని కూర్చో అని ప్రభావతికి చెప్పి వెళ్తాడు సత్యం.